క్రైస్తవులైన తల్లిదండ్రులు వారికి ఉంటే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, అరే తప్పు చేస్తే యేసయ్య నరకంలో వేస్తాడరా. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు చెప్తున్నారు వాళ్ళ పిల్లలకి, నువ్వు తప్పు చేసావుగా, నేను ఫోన్ కొనిద్దాం అనుకున్నాను, క్యాన్సిల్. మనలో చాలామంది ఉన్నాం, బహుశా నేను కూడా ఉన్నానే దాంట్లో. కానీ మన పేరెంట్స్ ఏం చెప్పేవాళ్ళు, మనకు మన పితరులు నేర్పించిన భక్తి ఏంటి? నువ్వు దొంగతనం చేసావు, యేసయ్య నిన్ను ఎక్కడ వేస్తాడో తెలుసా? మండుచున్న అగ్నిలో పడేస్తాడు, నరకంలో వేస్తాడు నిన్ను. బహుశా మీరు ఎంతమంది విన్నారు? నేను విన్నా, మా పేరెంట్స్ దగ్గర నుంచి నేను విన్నా. మనలో చాలామంది వినుంటారు ఈ మాటలు. కానీ మన పిల్లలు వింటలేదే. మనకున్న దురదృష్టం ఏంటంటే, లేక దౌర్భాగ్యం ఏంటంటే మన పిల్లలు వింటలేదా అని. కాబట్టి వాళ్ళు విచ్చలవిడిగా జీవిస్తున్నారు. దేవుడు నిన్ను నరకంలో పడేస్తాడు రా, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. ఒకసారి ఇప్పుడు మా అమ్మ అనేవాళ్ళు, నేను ఎప్పుడు అబద్ధం చెప్పాను, అబద్ధం చెప్పకుండా ఎవరు ఉంటారు, నేను కూడా చెప్పాను చాలాసార్లు. చెప్పినప్పుడు, నువ్వు అబద్ధం చెప్తే దేవుడు నేను 4 కోసేస్తాడు. ఇప్పుడు అన్నావు మన పిల్లలతో ఈ మాట, నేను కోసేస్తాను నీ 4 అంటావు కోపం వస్తే, కానీ దేవుడు కోసేస్తాడు 4 అని చెప్పాలి. క్రైస్తవులైన తల్లిదండ్రులు వారికి ఉంటే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, అరే తప్పు చేస్తే యేసయ్య నరకంలో వేస్తాడు రా. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు